చౌక్లోని గుల్జార్ హౌస్ సమీపంలో ఒక బిల్డింగ్లో మంటలు ఎగిసి పడుతున్నాయి. ఆ సమయంలో ఆ భవనంలో 4 కుటుంబాలు జీవిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదిగో ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ పొగ కారణంగా చాలా మంది స్పృహ తప్పి పడిపోయినట్టుగా తెలుస్తోంది. సంఘటన సమయంలో భవనంలో 30 మంది ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది సజీవ సమాధి అయిపోయారు. మృతుల్లో 3 మహిళలు ఉన్నారు, 2 చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను 3 హాస్పిటల్స్కి తరలించారు. మృతులు అభిషేక్, హర్షాలి, గుప్తా, శీతల్ జైన్, రాజేందర్, సుమిత్ర, మున్నిబాయిగా చెప్తున్నారు. అలాగే ఇరాజ్, ఆరుషి, జైన్గా గుర్తించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురు పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. 10 ఫైర్ ఇంజిన్లను ఈ ప్రమాద స్థలం దగ్గరకు రప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతో ఈ మంటలు ఎగిసిపడినట్టుగా తెలుస్తోంది. చుట్టుపక్కల ప్రజలను కూడా అక్కడ నుంచి ఖాళీ చేయించారు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చార్మినార్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతంలో చార్మినార్ సమీపంలో మీర్ చౌక్లోని గుల్జార్ హౌస్లో చోటు చేసుకున్న ప్రమాద దృశ్యాలవి. ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ బిల్డింగ్లోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం ఆ బిల్డింగ్లో 30 మంది ఉన్నారు. ఒక్కసారిగా ప్రమాదం అగ్నికిలలు ఎగిసిపడి చుట్టూ పొగ వ్యాపించడంతో చాలామంది స్పృహ తప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది చనిపోయారు. కొందరి శరీరాలు కాలిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. కొంతమంది ఊపిరాడక స్పృహ తప్పి పడిపోవడంతో వాళ్ళు కూడా ఆ మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు 30 మంది ఆ భవనంలో ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది పక్క భవనాలపై నుంచి ల్యాడర్లు వేసుకొని ఆ భవనం లోపలికి వెళ్ళి ఆ భవనంలో ఉన్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆ భవనంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాడర్ల సాయంతో లోపలికి వెళ్ళి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. 10 మంది ఈ అగ్ని ప్రమాదంలో సజీవ దహనం అయిపోయారు. ఇటీవలి కాలంలో ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంఖ్య కూడా పెరుగుతుంది. 2 రోజుల క్రితం కూడా ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు మరో అగ్ని ప్రమాదం. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణం ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతోనే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మహిళలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో చిన్నారులు వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వలేరు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగింది అంటే చిన్నారులు ఎస్కేప్ కావటం చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. అందుకే చిన్నారులు ఆ పొగకి స్పృహ తప్పి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువగా వాళ్ళు ఈ అగ్ని ప్రమాదాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ ప్రమాదంలో 3 మహిళలు చనిపోయారు, 2 చిన్నారులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న 3 ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అభిషేక్, హర్షాలి, గుప్తా, శీతల్ జైన్, రాజేందర్, సుమిత్ర, మున్నిబాయ్, ఇరాజ్, ఆరుషి జైన్గా గుర్తించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతాయి. అదిగో లోపల చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు మొదటి బాక్స్లో చూస్తున్న దృశ్యాలు. అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్ళి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ 10 మంది చనిపోయినట్టుగా గుర్తించారు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు, సంఘటన స్థలంలోనే ఉన్నారు. పెట్రిషాతో మాట్లాడదాం. పెట్రిషా, ఏంటి పరిస్థితి? మంటలు ఏమన్నా అదుపులోకి వచ్చాయా? హైదరాబాద్ చార్మినార్ వద్ద భారీగా ఫైర్ యాక్సిడెంట్ చోటు చేస్తుంది. ఒకవైపు సుమారుగా 10 మందికి పైన కూడా చనిపోయారు. ఉదయం 6:30 నుంచి కూడా ఈ మంటలు చెలరేగిపోయాయి. ఈస్ట్ ఆఫ్ గుల్జారా హౌస్ లో మాత్రం పర్ల్ హౌస్ షాప్ ఏదైతే ఉందో షాప్ మరియు కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడనే ఉంటారు. దాదాపు చూసుకుంటే కూడా 30 మంది వరకు అయితే లోపలైతే చిక్కుకొని ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా 4 మాత్రం బయటికి తీసుకుంది. ప్రధానంగా చూసుకుంటే 10 మంది వరకు అయితే చనిపోయారంటూ కూడా సమాచారం వస్తుంది. అంత 3 మహిళలు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ 10 మందికి పైన కూడా హాస్పిటల్ కి స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారని తెలుస్తుంది. చనిపోయిన వాళ్ళు కూడా పేర్లు కూడా లిస్ట్ బయట పెట్టారు. అభిషేక్, హర్షల్ గుప్తా, శీతల్ జైన్, రాజేందర్, స్మిత, మున్నిబాయ్, ఇరాజ్, ఆరుష్ జైన్ వీళ్ళందరూ కూడా అక్కడనే, అంటే కొంతమంది మాత్రము స్పాట్ లో చనిపోయారు. మరికొంతమంది హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స మధ్యలో చనిపోయారు. ఇప్పటికే 10 ఫైర్ ఇంజన్స్ రావడం అయితే జరిగింది. మంటలంతా కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరినీ కూడా ఖాళీ చేశారు. విస్తృత వాతావరణం అయితే కనిపిస్తుంది. కేవలం ఏసీ కంప్రెషన్ ఎక్స్ప్లోజ్ అవ్వడంతో, బస్ట్ అవ్వడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఫైర్ సేఫ్టీ ఎగ్జిట్స్ లేకపోవడం, అదే కాకుండా ఫైర్ కి సంబంధించిన నార్మ్స్, ప్రికాషన్స్ కూడా అక్కడ పాటించకపోవడం, రెసిడెన్సీ పక్కనే ఉన్న ఏరియాస్ ఉండడం, అదే కాకుండా
షాప్ హౌస్ అంతా కూడా దాంట్లోనే డంప్ చేయడం, షాప్ కి సంబంధించిన సామాన్లంతా కూడా లోపలనే ఉండడం. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా జనాలు ఎవరైతే 30 మంది ఉన్నారో దాంట్లో ప్రధానంగా 10 మంది సైతం చనిపోయారని కూడా తెలుస్తుంది. ఇంకా 20 మందికి మాత్రము పలుగురికి తీవ్రమైన గాయాలయ్యి సుమారుగా 30 to 50% వరకు వాళ్ళ బాడీ మొత్తం కాలిపోయిందని తెలుస్తుంది. పూర్తిగా చూసుకుంటే కూడా బాడీస్ అంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి పోస్ట్ మార్టం చేస్తున్నారు. భారీ అగ్ని ప్రమాదం అనే చెప్పొచ్చు. ఇటీవల కాలంలో తరచూ హోల్ సిటీలో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ తరచూ జరుగుతాయి. మొన్న 2 రోజుల క్రితం చూసుకుంటే కూడా ఒక షాప్ లో ప్లాస్టిక్ సామాన్లు పెట్టడం వల్ల సుమారుగా 3 ఫ్లోర్స్ వరకు దగ్ధం అయిపోయింది. అదే కాకుండా చిన్న పసిపాపని కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కాపాడారు. 1 month ఉన్న బేబీని కూడా కాపాడారు. ఎటువంటి హోల్ సిటీ ప్రాంతంలో చూసుకుంటే కూడా రెసిడెన్సీ ఏరియాలోనే షాపులు పెట్టుకోవడం, లేదంటే షాపులు ఉన్న ప్రాంతంలోనే జనాలు నివసించడం, ఇటువంటి తరచూ జరుగుతుంది. ఎటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నామ్స్ పెట్టుకోకపోవడం, ఫైర్ టూల్స్ లేకపోవడం, అదే కాకుండా రెగ్యులేషన్స్ పాటించకపోవడం, ఇష్టానుసారంగా షాప్స్ పెట్టుకొని పర్మిషన్లు తీసుకోకుండా ఇల్లీగల్ గా రన్ చేయడం, ఇటువంటి వల్ల ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు. అదే కాకుండా ఏసీ ఇటీవల కాలంలో కూడా బస్సులు అవ్వడం, అంటే ఓవర్ హీట్ వల్లనో కానీ లేకపోతే తరచూ ఏసీకి రిపేర్ చేయకపోవడం, ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి. ఏసీలు అనేవి కూడా బస్ట్ అవుతున్నాయి. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే 10 మంది చనిపోయారు. మిగతా కొంతమందిని కూడా ప్రస్తుతం హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. 30 to 50% వరకు వాళ్ళ బాడీ మొత్తము కాలిపోయిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. అంటే అగ్నికేలల్లో చిక్కుకునే వీళ్ళు మరణాలు సంభవించాయా, లేదంటే పొగ కారణంగా స్పృహ తప్పి పడిపోయి అలా కూడా మరణాలు సంభవించాయా? ఏదైతే ఏసీ కంప్రెస్ అయిపోయిందో, బస్ ఎక్స్ప్లోట్ అయిపోయిందో, వెంటనే అదంతా కూడా ఇతర రూమ్ లోకి కానీ లేకపోతే ఇతర షాప్స్ కి కూడా అది వ్యాపించడంతో వెంటనే వీళ్ళందరూ బయటికి రాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఫైర్ కి సంబంధించిన ఎగ్జిట్ లేకపోవడం, ఒకటే చిన్న ఎగ్జిట్ ఉండడం, అందరూ కూడా దాని లోపల నుంచి బయట రాలేకపోయారు. మిగతా పిల్లలు కూడా లోపల, మహిళలు కానీ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా చిక్కుకోపోవడం, వాళ్ళు నిస్సాయితీ స్థితిలో, అంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎందుకంటే దట్టమైన పొగలు వస్తున్నాయి. పొగలతో మొత్తం అంతా కూడా బిల్డింగ్ అంతా కూడా కమ్ముకపోయింది. ఫైర్ అంతా కూడా అన్ని చోట్ల నుంచి పూర్తిగా సరౌండ్ అయిపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. మిగతా కొంతమంది మాత్రం ఎలాగో తప్పించుకునే ప్రయత్నం చేసి బయటికి వచ్చేసారు. దాంట్లో లోపల ఉన్న వాళ్ళు మాత్రం సజీవంగా దానం అయిపోయారని కూడా తెలుస్తుంది. కానీ ఫైర్ సేఫ్టీ అధికారులు మాత్రం ప్రాణాలు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా? ఇప్పుడు మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా? ఎస్, ప్రస్తుతం మాత్రము, అంటే ముందు కన్నా ఇప్పుడు మాత్రము మంటలు అదుపులోకి వచ్చాయని తెలుస్తుంది. కానీ పూర్తిగా ప్రాపర్టీ అంతా కూడా డ్యామేజ్ అవ్వడం, దట్టమైన పొగల వల్ల స్పృహ తగ్గిపోవడం, కొంతమంది ఇప్పటికే 40 to 50% వరకు పూర్తిగా వాళ్ళ బాడీస్ అంతా కూడా కాలిపోవడం, అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి, అంటే మిగతా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి బయటికి తెచ్చారు. అదే కాకుండా మనకున్న తెలంగాణలో ఉన్న స్టేట్ టూల్స్ అన్ని కూడా ఫైర్ కి సంబంధించిన టూల్స్, ఏదైతే రోబోటిక్ టూల్స్ ఉంటాయో ఆ టూల్స్ అంతా కూడా ప్రస్తుతం లోపలికి వెళ్తారు. అంటే హ్యూమన్ వెళ్ళలేని ప్లేస్, ఎందుకంటే పూర్తిగా ఫైర్ తో కప్పిపోయి ఉంటుంది కాబట్టి సరౌండ్ అయి ఉంటుంది. లోపలికి వెళ్ళలేని ప్రాంతంలో రోబోట్కి వెళ్ళి పూర్తిగా కూడా అదంతా కూడా వాటర్ ద్వారా కూడా మొత్తం అంతా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు ప్రమాదానికి కారణం ఏసీ కంప్రెషర్లో సంభవించిన సాంకేతిక లోపంతోనే ఈ మంటలు వ్యాపించాయా, లేదంటే ఇంకేదైనా కారణమా? మొన్న సిలిండర్ పేలింది అని అన్నారు, మొన్న కూడా 3 అంతస్తుల భవనం మంటల్లో చిక్కుకుంది. కానీ ఇక్కడ ఏకంగా 10 మంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. 10 మంది చనిపోవడం అంటే మాటలు కాదు. ఇప్పటికే కూడా అధికారులందరూ కూడా, సౌత్ జోన్ అధికారులందరూ కూడా అక్కడనే చేరుకున్నారు. క్లూస్ టీమ్ కూడా అక్కడనే ఉంది. పలువురు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడికి వచ్చి అసలు కాజ్ ఏంటి, నిజంగానే ఫైర్ కంప్రెస్ అవ్వడంతో, ఏదైతే ఏసీ మొత్తం ఎక్స్ప్లాయిట్ అవ్వడంతో ఇదంతా జరిగిందా, లేకపోతే ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే ఏదన్నా ప్రధానంగా చూసుకుంటే కూడా ప్లాస్టిక్ సామాన్లకి సంబంధించినవి ఏదన్నా డంప్ చేశారా, లేకపోతే ఇంకేదన్నా కుట్రకోణం ఉందా, ఎవరైనా కావాలనే చేశారా, ఇంకేంటి అనే ఉద్దేశం కూడా పోలీసులు మాత్రం ప్రస్తుతం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఏంటి మిగిలిన వాళ్ళు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, అసలు ఆ సమయంలో ఏం జరిగిందని? ఎస్, ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే లోపల వీళ్ళతో పాటు చిక్కుకొని ఉన్నారో మంటలు, దట్టమైన పొగలు రావడం, ఎందుకంటే ఉదయం 6:30 ప్రాంతంలో జరిగింది కాబట్టి అప్పటికే అందరు కూడా చాలా మంది చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రిస్తున్నారు. ఆ సమయంలో కొంతమంది షాప్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో దట్టమైన పొగలు రావడం, దాని తర్వాత అందరికీ బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, అదే కాకుండా పొగలు రావడం అందరూ అలర్ట్ అయిపోయారు. వెంటనే ఒక్కొక్కరు తర్వాత అంటే ఎగ్జిట్, ఫైర్ కి సంబంధించిన ఎగ్జిట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడము, ఒకటే చిన్న ఎగ్జిట్ ఉండడంతో అంతమంది బయటికి రావడం, అంటే 30 మంది ఒకటే ఎగ్జిట్ లో నుంచి వెంటనే హుటాహుటిన రావడం చాలా ఇబ్బంది అయింది. మిగతా కొంతమంది అప్పటికే కాలిపోయారు. పలుగురిని కాపాడే ప్రయత్నం కూడా చేశాం. మా కుటుంబంలో ఉన్న వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే మంటల్లో వాళ్ళు